హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని కూడా అనుకుంటున్నాను. సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో నా నాన్న ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఓకే. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో నా ఛానల్ చూడాలంటే కిందనే హారిక అశోక్ 2998 అనేసి కనిపిస్తుంది. మీకు పక్కనే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది రెడ్ కలర్లో, అది క్లిక్ చేసుకోండి. సో నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్, నేను ఏ అప్డేట్స్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఓకే. టుడే అయితే మాకు ఫుల్ వర్షం పడుతుంది. నాకైతే బజ్జీలు అనేది తినాలనిపించింది వేడివేడిగా. సో నేను బజ్జీలు అయితే చేయాలనుకున్నాను. బజ్జీలు చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి, ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటనేసి నేను ఈ ఛానల్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. చూసేయండి. సో బజ్జీలకి ఫస్ట్ శనగపిండి అయితే కావాలి. శనగపిండి కొంచెం తీసుకున్నాను, నేను జల్లించి తీసుకున్నాను. ఏమైనా పురుగులు అలాంటివి ఉంటాయి కదా, సో అందుకనేసి నేను జల్లించి అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం బియ్యపిండి ఉంటే వేసుకోండి, నేనైతే వేయట్లేదు ఎందుకంటే ఇంట్లో ఆ టైంకి లేదు. సో బియ్యపిండి వేయట్లేదు. శనగపిండి కొంచెం తీసుకొని ఉప్పు, కారం, సోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి. అండ్ వామ్ ఉంటే కొంచెం నలిపేసి అయితే వేసుకోండి. వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఆల్సో మనం ఆయిల్ హీట్ చేయడానికి పెట్టేసి ఉంటాం కదా ఆల్రెడీ ప్యాన్ మీద. సో ప్యాన్లో హీట్ చేసిన ఆయిల్ అనేది కొంచెం 2-3 హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు. ఎందుకంటే మనం బజ్జీలు చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అండ్ పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ అనేది బాగుంటుంది చూడడానికి, బ్రౌనిష్ కలరు. మరీ మాడిపోయి అలా ఏమి ఉండకుండా కలర్ అనేది బాగుంటుంది. బయట మనకి బజ్జీలు ఎలా ఉంటాయి అలా వస్తాయి అన్నమాట. సో మొత్తం అయితే మనం బజ్జీ పిండిలాగా మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. మధ్యలో వాటర్ అవన్నీ పోసుకొని బజ్జీ పిండిలాగా మీరు కలిపేసుకోండి. అది మీకు తెలుసు కాబట్టి నేను ఇంకా ఏం చెప్పడం లేదు, డైరెక్ట్ చేసేస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ఓకే. ఫుల్గా అయితే హైదరాబాద్లో వర్షం పడుతుందండి. నాకు తెలిసి హైదరాబాద్లో ఒక దగ్గర పడితే ఇంకో దగ్గర పడతాయి కదా. దానికి కూడా పవర్ కూడా పోయింది. ఇంకేం చేస్తామండి, ఏం చేయాలో అర్థం కాదు. సో ఏం చేస్తామో ఇంకా ఏదో ఒకటి చేసుకొని తినాలి అని. బయటకైతే వెళ్ళలేము కదా, బయటకు వెళ్ళి తెచ్చుకోలేము, ఆర్డర్ పెట్టుకోలేము. ఆర్డర్ పెట్టుకున్న వర్షంలో ఎవరు తీసుకురారు. అండ్ డెలివరీ ఛార్జెస్ ఎక్కువ. ఇంట్లోనే అన్నీ ఉండగా చేసుకోవడం బెటర్ కదా అనేసి నేనైతే ఇలా బజ్జీలు తయారు చేస్తున్నాను. ఇట్లా ఉండలు అనేవి వస్తాయి. ఉండలు అవి లేకుండా మనం పిండిని నీట్గా కలబెట్టుకోవాలి. మరీ జావ కాదు, మరీ థిక్గా కాదు, మీడియం సైజులో మనము బజ్జీ పిండిని అయితే కలుపుకోవాలి. సో మీరు మీడియం కలుపుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పిండి మిగిలిపోయింది అనుకోండి, వాటిని ఏంటంటే లాస్ట్లో ఒక 4-5 ముక్కలు ఉల్లిపాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకొని బజ్జీలకు కూడా పకోడీలో కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో దానికి తగ్గట్టుగా మనం పిండిని కలిపేసుకుంటే బజ్జీలకి యూజ్ అవుతుంది, పకోడీకి ఆల్సో యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే జావ అయింది. జావ అయిపోయేసరికి నేను పిండి యాడ్ చేస్తున్నాను. మరి జావ అయిపోతుంది అనేసి. సో బజ్జీ అనేది మునగదు అనమాట. ఇంకా వాటర్గా పిండి అనేది అతుక్కోదు బజ్జీ మిరపకాయకి. సో
అందుకనేసి నేను పిండి యాడ్ చేసి ఉండలు అవేమీ లేకుండా మళ్ళీ మిక్స్ చేస్తున్నాను ఇక్కడ. సో పిండి అయితే కలుపుకోవడం అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, ఇంక ఉప్పు అది కూడా సరిపోయిందో చూసేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్గా. సో బజ్జీలను అయితే నేను ఆల్రెడీ షాప్లో తెచ్చుకున్నాను కదా, వాటిని అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. దాంట్లో ఏంటంటే కొంచెం ధనియా పౌడరు అండ్ వామ్ ఉంటుంది కదా, అది కొంచెం దంచి పెట్టుకోవాలి రోల్లో. దంచి పెట్టుకున్న దాన్ని ఇట్లా మిర్చిని సగం కట్ చేసి చూపిస్తున్న విధంగా దాంట్లో మిక్స్ చేసేసుకోవడమే, దాంట్లో పెట్టేసుకోవడమే స్టఫ్ అంతా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో అన్నిటికీ ఇలా ముందే చేసేసుకున్నారంటే మీకు ఈజీగా ఆయిల్లో ఫ్రై చేసుకోడానికి టైం టేకన్ ఉండదన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండి. సో మీకు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇట్లా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటే ఓకే. సో బజ్జీలకి పిండి అనేది బాగా అతుక్కుంటుంది. వాటర్గా ఉంటుందంటే పిండి అనేది బజ్జీకి ఉండదు. సో చూడండి వర్షం అయితే ఎట్లా పడుతుందో, దుమ్ముగా అయితే వర్షం పడుతుందో, అసలు బీభత్సంగా వర్షము, అసలు ఉరుములు, మెరుపులు, కరెంటు కూడా పోయింది. ఇంకేమైనా వైర్లో తెగిపోతాయేమో అనిపించింది, అంత వర్షం, అసలు గాలి, మెసేజ్ కూడా ఇలా పట్టుతుంది. ఇంత పెద్ద వర్షము, అందుకే నాకు బజ్జీలు తినాలనిపించింది. నెక్స్ట్ మిక్స్ చేసుకున్నాం కదా, స్టఫ్ అవంతా పెట్టేసుకున్నాం కదా, మిర్చిని దీంట్లో పిండిలో ఇలా ముంచేసేసి ఆయిల్లో వేసేసుకోవడమే. నేను అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను, బట్ అందుకే నాకు ఇట్లా వచ్చింది. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదండి. సో ఓకే, నేర్చేసుకోవచ్చు. 1, 2, 3 టైమ్స్ చేస్తూ ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఇది ఇట్లా వచ్చింది, నెక్స్ట్ వేస్తూ ఉండగా నాకు కూడా బాగా వచ్చాయి. సో ఇంతే, బజ్జీలు అయితే చేసేసుకోవడం రెడీ. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఆయిల్ అనేది ముందే హీట్ అయి ఉంటుంది కాబట్టి వేసిన వెంటనే ఏంటంటే మాడిపోతాయి. సో మాడిపోకుండా ఉండాలంటే మీరు సిమ్లో పెట్టేసుకొని చిన్నగా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ బజ్జీ అయితే సూపర్ వచ్చింది. ఇంకొంచెం లావుగా మిరపకాయలు ఉంటే బాగుంటుంది. ఇంకా మనకి బయట ఎలా ఉంటాయి అట్లా ఉంటాయి అన్నమాట. ఇంకా సూపర్ వచ్చాయితే. అంతే, బజ్జీలు అయితే రెడీ అయిపోయి సాస్తో స్టఫ్ చేసేసుకొని తినేయడమే, అంతే. అండ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, కారం, ఉప్పు అండ్ కొత్తిమీర కొంచెం ఆ స్టఫింగ్ ప్రిపేర్ చేసేసుకొని వీటి మధ్యలో యాడ్ చేసేసుకొని పైన ఒక నిమ్మకాయ పెట్టుకొని, సో నిమ్మకాయ వండుకొని తింటుంటే ఉంటుంది సూపర్ అసలు. సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి సేమ్ ఇలాగే. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, బయట మీరు కొనుక్కుంటే ఏవే బజ్జీలు ప్లేట్ 40 రూపాయలు, ప్లేట్ 30 రూపాయలు ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకొని తినేయండి. ఎన్ని కావాలంటే అన్నీ తినేయచ్చు కదా ఇంట్లో అయితే. సో ట్రై చేయండి ఇలాగే మీరు కూడా. నేనైతే ట్రై చేశాను, నాకైతే చాలా బాగా వచ్చాయి. సాస్తో అయితే తినండి, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. టమాటో సాస్ ఉంటుంది కదా, అది సో దాంట్లో సూపర్ ఉంటుంది. అంతే, బజ్జీలు అయితే రెడీ అయిపోయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.